అప్పుడప్పుడు పాలని స్టవ్ మీద పెట్టి ఏదో ఆలోచనలో పడిపోవడం చాలా సహజం. కాసేపటికి తేరుకుని గమనించి స్టవ్ ఆపేసరికి పాలు కాస్తా పాడైపోతాయి. కొన్ని పాలు స్టవ్ చుట్టూ పడిపోయి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో కొన్ని రకాల విశ్వాసాలుంటాయి. వాటిని అంధవిశ్వాసాలని కొందరంటారు. భారతీయులు ఇటువంటి కొన్ని విషయాలను కొన్నిటికి శకునాలుగా భావిస్తారు. ముఖ్యమైన పనిమీద బయటికి వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురవడం, కళ్ళు అదరడం, బల్లి అరవడం, అద్దం పగిలిపోవడడం లేదా ఇంటినుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా వెనుక నుండి పిలవడం వంటివి కొన్నిటికి శకునాలుగా భావిస్తారు. జీవితంలో భాగంగా ఇటువంటి నమ్మకాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. జరగబోయే విషయాల గురించి ఆయా శకునాలు ముందుగానే సూచనలిస్తున్నట్టు భావిస్తారు. కొన్నిసార్లు అవి నిజం కావచ్చు, కొన్నిసార్లు మనం వాటిని విస్మరించాలి. మరి పాలు పొంగ చిందితే లేదా చెడిపోయినట్లు అనిపిస్తే అది ఏ విషయానికి సూచిక? మంచి శకునంగా భావించవచ్చా లేదా ఏమైనా హెచ్చరికగా భావించాలా? ఈ విషయంలో కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం. ఉదాహరణకు, గృహప్రవేశ కార్యక్రమంలో మొదటిగా పాలను పొంగించే ఆచారముంది. అందులో భాగంగా పాలు చిందుతాయి. కొంతమంది పాలు తూర్పు వైపు చిందే విధంగా పొంగస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిక్కును శుభసూచికగా భావిస్తారు. ఈ విధంగా చేస్తే అదృష్టం, సంపద, శాంతి, ఆరోగ్యంతో పాటు అనుకూలతలు కలుగుతాయని భావిస్తారు. కాబట్టి తూర్పు దిక్కునుంచి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు, తద్వారా అదృష్టాన్ని, అనుకూలతని పొందేందుకు ఈ ఆచారాన్ని పాటిస్తారు. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. కాబట్టి తూర్పువైపు పాలని చిందిస్తే ఆ ఇంటిలో అన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయని ఒక నమ్మకం. మరోవైపు, పెళ్లిరోజుకు ముందుగాని లేదా వెనుకగాని పాలు చిందటాన్ని శుభపరిణామంగా భావించరు. రాబోయే దురదృష్ట సంఘటనలకు సంకేతంగా పాలు చిందడాన్ని భావిస్తారు. కాబట్టి, మరుగుతున్న పాలు చిందడం వల్ల కలిగే శకునాల గురించి తెలుసుకునేటప్పుడు మీకు రెండు వైపుల కథలు వినబడవచ్చు. అయితే, సాధారణంగా పాలు చిందడం శుభపరిణామాలకి సంకేతంగానే చెప్పుకుంటారు. కాబట్టి, మరుగుతున్న పాలు చిందడం వల్ల కలిగే శకునాల గురించి తెలుసుకునేటప్పుడు మీకు రెండు వైపుల కథలు వినబడవచ్చు. అయితే, సాధారణంగా పాలు చిందడం శుభపరిణామాలకి సంకేతంగానే చెప్పుకుంటారు. పాలు చిందడం అదృష్టానికి అలాగే సంపదకు చిహ్నంగా నమ్ముతారు. అంతమాత్రాన మీరు ఒక్క రోజులో ధనవంతులు అయిపోతారని కాదు. కాకపోతే, అదృష్టం మీ వెంట ఉందని సంకేతం. మీ ప్రయత్నాలకు తగిన అనుకూలమైన ఫలితం వస్తుందని నమ్మకం. కొంత ధనం మీ వద్దకు వస్తుందని చెప్పడానికి సూచిక. పాలు పొంగితే డబ్బులు పొంగుతాయని అంటారు. అలా మీ అవసరాలకు మించిన ధనం మీ వద్దకు వస్తుందని చెప్పడానికి సూచికగా పాలు పొంగడాన్ని భావిస్తారు. కాబట్టి ఒకవేళ పొరపాటున పాలు గనక పొంగితే కంగారు పడకండి. దీనిని శుభసూచికంగానే భావిస్తారు.